హాయ్ అండి. ఈరోజు మన ప్రియతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన కార్లే అండి. అక్కడ ఫోటో దిగడం కూడా జరిగింది. ఈరోజు ఎంతో ఒక మంచి రోజుని నా దృష్టిలో, నా లైఫ్లో మా అబ్బాయి ఫ్యామిలీ మొత్తం అంతా మేము దిగాం. ఎందుకంటే ఈరోజు ఒక ఉత్తమమైన నాయకులు, దేశానికే కాకుండా ప్రపంచానికే ఒక దిక్సూచి లాంటి నాయకులైన. ఎందుకంటే ఆయన చేసిన తర్వాతనే మిగతా ఎక్కడైనా సరే, ఎవరైనా సరే కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, ఏ విషయంలోనైనా సరే ఆయన ఫాలో అయ్యే వాళ్ళే తప్ప ఆయన ఒకరిని అనుసరించి కార్యక్రమాలు చేయరు. ఎందుకంటే ఆయనే నెంబర్ వన్గా ముందుగా ఉండి ఎప్పటికైనా సరే 20 సంవత్సరాల తర్వాతది ఇప్పుడే ఆయన ఆలోచించి, ముందు చూపుతూ ఆలోచించి ఈరోజే ఆయన కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. అలాంటిది 2020 విజన్ కావచ్చు, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కూడా ఒకటి 2047 అంటే అప్పటికి మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి ఆ 100 సంవత్సరాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే నెంబర్ 1 పొజిషన్లో ఉండాలనేసి ఆయన ఒక విజన్ తీసుకొని ఆ కార్యక్రమం ద్వారా ముందుకెళ్తున్నారు. కాబట్టి అట్లాగా ఎన్ని చూసుకున్నా కూడా ఆయనే ముందుంటారు తప్ప ఆయన ఒకరిని అనుసరించి ఒకరి వెనకాల అడుగుజాడల్లో నడవరు. ఆయన అడుగుజాడల్లో నడవాలనేదే ఆయన ధ్యేయం. కాబట్టి అలా ఆయన అంటే ఆయన ఆసరాగా తీసుకొని చాలామంది ముఖ్యమంత్రులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, ఇప్పుడున్న ప్రధానమంత్రి గారు కూడా ఆయన కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్ళారు. ఆయన ప్రధానమంత్రి గారు సీఎంగా ఉన్నప్పుడు అట్లాగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతారు. చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ప్రధానమంత్రులనే ఆయనే నిలబెట్టి పలానా వాళ్ళు ఉండాలనేసి సూచించారు. రాష్ట్రపతి గారిని సూచించారు. గవర్నర్లని, స్పీకర్ని, లోక్సభ స్పీకర్ని, ఇలా ఎంతమందిని తీసుకున్నా కూడా ఆయన పలానా వాళ్ళని చెయ్యాలంటే అది 100% అందరూ ఆమోదం తెలిపేవాళ్ళు. అట్లాంటి ముఖ్యమైన నాయకులు, నెంబర్ 1 రాజకీయ నాయకులు, అలాంటి ఆయన్ని కలవడం నిజంగానే నాకు ఈరోజు మర్చిపోలేని రోజు. నేను ఎప్పటికీ నా జీవితాంతం లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. గుర్తుండిపోయే ఈ సన్నివేశం ఫోటో అండి ఇది డెఫినెట్గా. అలాంటి నాయకులను కలవటం. కాబట్టి ఇంకా కొన్ని మంచి ఇంకా కార్యక్రమాలు సీఎం గారు చేసి దేశంలోనే ఒక నెంబర్ 1 స్థాయిలో ఆంధ్ర రాష్ట్రాన్ని నిలబెడతారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ఆంధ్ర రాష్ట్రమే కాదు, తెలుగు రాష్ట్రాలు 2 ఆయనకు 2 కళ్ళు లాంటివి. ఆయన ఎప్పుడు 2 ఇండియాలో కాదు దేశంలోనే మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటారు. కానీ 2 విడిపోయిన తర్వాత ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం కూడా మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుందాం. ఓకే అండి.